ఓరుగల్లులో శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాల్లో సీతారామ కళ్యాణ ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, పచ్చతోరణాలతో అలంకరించారు. శ్రీ భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాములూరు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ దేవదేవుడి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో ఉదయం నుంచి శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. హనుమకొండలోని 1000 స్తంభాల దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అలాగే నగరంలోని వివిధ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. హనుమకొండలోని టీచర్స్ కాలనీ ఫేజ్ 2లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముడి జీవితం ఆదర్శంగా తీసుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు. భక్తి శ్రద్ధలతోటి అందరూ ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే విధంగా ఇలా కళ్యాణోత్సవం చేయటమే కాకుండా వాటిని అన్నిటిని కూడా వెనుకట ఉత్తగా చేయలేదు. ఈ పట్టాభిషేకాలు కానీ ఇవన్నీ కూడా ఒక చరిత్రని రాసుకుంటూ మనం వింటున్నాం, పుస్తకాల్లో చదువుతున్నాం, చూడకపోయినా వాటి నిజంగా కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటుంది. ఆ యొక్క రామాయణం కానివ్వండి, రాజకీయ వ్యవహారం కానీ, మహాభారతం కానివ్వండి, ముఖ్యంగా శ్రీరామనవమి అనగానే సీత అనగానే అందరూ సీతలాగా ఉండాలి అని ఆదర్శంగా మనం వెనకటికెళ్ళి మహిళలందరూ కూడా తీసుకుంటున్నాం. ఇక వరంగల్ జిల్లాలోని చారిత్రాత్మక భద్రకాళి ఆలయంలో చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉగాది రోజు నుంచి ప్రారంభమైన వసంత నవరాత్రోత్సవాలు శ్రీరామనవమితో ముగిశాయి. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు, 1,00,000 పుష్పార్చనలు నిర్వహించారు. చివరి రోజు అమ్మవారిని గులాబీ పూలతో అర్చన నిర్వహించారు.